నమస్తే. అంబేర్పేటలోని RRR ఆఫీస్కి జిహెచ్ఎంసీ ఆఫీస్కి వచ్చినారు. నల్గొండ డిస్టిక్ నుంచి కొందరు రైతులు అలా ఆవేదన వ్యక్తపరచడానికి రోడ్డు మీదకి బయటకు వెళ్ళారు. ఇప్పుడు రోడ్డు మీదకి బయటకు వెళ్ళిన సమస్యలో పోలీసులు కూడా వాళ్ళని అరెస్ట్ చేసే సిచ్యువేషన్ తీసుకొచ్చారు. ఇప్పుడు వాళ్ళు బయట ఆఫీసులో ఉండి ధర్నా చేసే ప్రయత్నం ఉన్నారు. వాళ్ళతో రైతులతో మాట్లాడే ప్రయత్నం చేయడం అలా ఏంది సమస్య? మాది గ్రామం పుట్టపాక, మండలం సంస్థాన నారాయణపురం, జిల్లా యాదాద్రి భువనగిరి జిల్లా. ఫస్ట్ RRR ఒకటోసారి అలాట్మెంట్ జరిగింది, రెండోసారి జరిగింది. ఫస్ట్ రెండోసారి జరిగినప్పుడు భూస్వాములు వాళ్ళకు సంబంధించిన భూములు నష్టపోతున్నారు అని చెప్పేసి కావాలని అదొకటి. మళ్ళీ చౌటుప్పల మండలంలో చౌటుప్పలకు దగ్గరలో టౌన్కు దగ్గరలో దివిస్ ఫ్యాక్టరీ ఉంది. ఆ దివిస్ ఫ్యాక్టరీ ఔటర్ రింగ్ రోడ్ లోపలికి వస్తుంది. యాజ్ ఏ గవర్నమెంట్ రూల్ ప్రకారం RRR రోడ్డుకు లోపల ఉంటే కెమికల్ ఫ్యాక్టరీస్ ఉంటే ఎప్పుడైనా వాళ్ళకు నష్టం జరుగుతుంది, ఆ కంపెనీని తీసేస్తారు అనే ఉద్దేశంతో ఆ బడా వ్యాపారవేత్తలు, బడా భూస్వాములు వాళ్ళ గవర్నమెంట్ తోటి లాలూచి పడి లేదా ఇంకే కారణంతో వాళ్ళతోటి టైఅప్ అయ్యి ఆ 2 సార్లు జరిపిన అలైన్మెంట్ను తీసుకొని మా చౌటుప్పల మండలం నుంచి బ్యాక్ ఏదైతే నారాయణపురం గట్టుప్పల మండలానికి తీసుకురావడం జరిగింది. వాస్తవానికి కేంద్ర గవర్నమెంట్ అయినా రాష్ట్ర గవర్నమెంట్ అయినా ఒక రింగ్ రోడ్డు నుంచి ఇంకో రింగ్ రోడ్డు తీసుకోవాలంటే మినిమం 40 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉండాలి. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే 40 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటే వాళ్ళ భూస్వాముల భూములు పోతాయి, దివిస్ ఫ్యాక్టరీకి సంబంధించింది కంపెనీ ఎత్తేసే పరిస్థితి వస్తుంది, వాళ్ళకు లక్షల కోట్ల నష్టం వస్తుందని జరిగేసి వాళ్ళు పేద మధ్యతరగతి రైతులని భూమి పోయినా వాళ్ళు అడిగేటోళ్ళు ఉండరు, వాళ్ళు నష్టపోయినా కానీ చేసేట్టు ఏం లేదు అని చెప్పేసి 40 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉండవలసిన ఔటర్ రింగ్ రోడ్డుని తీసుకొచ్చి 25 నుంచి 30 కిలోమీటర్ల డిస్టెన్స్లో తీసుకొచ్చి మార్చడం జరిగింది. దానివల్ల 100 ఎకరాలు గవర్నమెంట్ భూములు లేవు మా దగ్గర, పొరంబోకు భూములు లేవు, పట్టా భూములు మంచిగా పంట వండే పత్తి వండే పట్టా భూములు, నల్లరేగడి భూములు ఉండడం జరిగింది. మళ్ళీ వ్యవసాయ భూములు బోర్లు వేసుకొని నానా కష్టాలు పడి పంట పండించుకునే భూములు ఉన్నాయి. మా భూమి విషయానికి వస్తే నా దగ్గర నాకు కానీ మా తమ్మునికి కానీ 12 ఎకరాలు ఉంది. మా అమ్మ నాన్న కష్టపడి సంపాదించింది, మా తాతల నుంచి వచ్చింది. కరెక్ట్గా RRR వచ్చేసి అందులో నుంచి కరెక్ట్గా 2 సర్వే నెంబర్ల నుంచి వెళ్తుంది. ఒక నా ఫ్యామిలీకే వచ్చేసి 6 ఎకరాలు, నాకున్న 6 ఎకరాలు మొత్తం జీరో అయిపోతే నా పరిస్థితి ఏంది? అట్లా చూసుకుంటే 100 రైతులు ఉన్నారు మా దగ్గర. మా పట్టా భూములు, పొరంబోకు భూములు లేవు, గవర్నమెంట్ ల్యాండ్ లేదు. వాళ్ళు ఏం కావాలి? రోడ్డున పడే పరిస్థితి వచ్చింది, వేరే దారి లేదు. రైతులకు ఇప్పుడు ఎట్లా ఉంది అంటే వారం రోజులు అవుతుంది నోటిఫికేషన్ రిలీజ్ అయ్యి, ఆ పేపర్లో చూసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు నిద్రాహారాలు మానేసి అన్నం తినకుండా రోడ్ల పోటీ దండాలు చేసుకుంటుండే పరిస్థితి వచ్చింది. దయచేసి నేనేం కోరుకుంటున్నామంటే RRR అనేది డెవలప్మెంట్ కోసమే కాదని మేము అనము. బట్ కానీ మేమేమంటున్నాం అంటే యాజ్ ఏ గవర్నమెంట్ జీవో ప్రకారం, సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ జీవో ప్రకారం ఏదైతే 40 కిలోమీటర్ల డిస్టెన్స్ తోటి తీయడం జరిగిందో వాటిని కంటిన్యూ చేయండి. లేదు నష్టపోతున్నారు అంటే అది రద్దు చేయండి, మాకు అవసరం కూడా లేదు. RRR ఫస్ట్ వచ్చే అలాట్మెంట్ అది భూస్వాములకు ఉందని అంటారా? అవును, వాళ్ళు కూడా నష్టం జరుగుతుంటారు కదా, వస్తే ఇప్పుడు ఎందుకు మార్చాలని అంటారు? ఇప్పుడు నేనేమంటున్నా అంటే నేను మా స్వార్థం కోసం చెప్పట్లేదు. గవర్నమెంట్ జీవో ప్రకారం 40 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉండాలి ఒక రింగ్ రోడ్డుకి ఇంకో రింగ్ రోడ్డుకు మధ్యలో. అది ఎక్కడైనా ఒకలాగానే ఉంటుంది. ఇప్పుడు సంగారెడ్డి భువనగిరి దగ్గర 40 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది, అదే చౌటుప్పల మండలానికి వచ్చేసరికి 25 ఎందుకు ఉంటుంది? ఎందుకు అంటే భూస్వాముల భూములు ఉండడం ఒకటి, ఇంకొకటి ఏంటంటే దివిస్ ఫ్యాక్టరీ ఉండడం. ఆ దివిస్ ఫ్యాక్టరీ మా ఎమ్మెల్యే గారు అంటున్నారు, వాళ్ళు దివిస్ ఫ్యాక్టరీ కంపెనీ వాడు మునుగోడు కాన్స్టిట్యున్సీ మాది, ఎమ్మెల్యే గారు వచ్చేసి కోమరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు, అతను ఆ ఎమ్మెల్యే గారే చెప్తున్నారు దివిస్ ఫ్యాక్టరీ యాజమాన్యము 2 తెలంగాణ రాష్ట్రాలను శాసించే రేంజ్లో ఉన్నారు. వాళ్ళు కావాలని వాళ్ళు చేసిన దానివల్ల ఈ రింగ్ రోడ్డు ఈ 40 కిలోమీటర్ల నుంచి 25 కిలోమీటర్ల వరకు బ్యాక్ తీసుకోవడం జరిగింది. దానివల్ల చౌటుప్పల మండలం, నారాయణపురం మండలం భూములు ఉన్న రైతులు నష్టపోవడం జరుగుతుంది. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో గవర్నమెంట్ మీద మనం పోరాడాలని చెప్పడం జరిగింది ఆయన. మేము కూడా ఖచ్చితంగా గవర్నమెంట్ మీద పోరాడతాం. అది ఏదైతే కొత్త అలాట్మెంట్ ఇప్పుడు తీసుకొచ్చారో దాన్ని రద్దు చేసి పాత అలాట్మెంట్ కంటిన్యూ చేయండి. లేదు అట్లా కూడా రైతులు నష్టపోతున్నారంటే మొత్తం రద్దు చేయండి. దానివల్ల మాకు ఎలాంటి లాభం లేదు అది చేయడం వల్ల. ఎమ్మెల్యే గారు కూడా మీకు సపోర్ట్ గా ఉంటారని చెప్తున్నాడు కదా? అవును చెప్తున్నాడు. ఆయన గవర్నమెంట్ లో ఉన్న మనిషి, గవర్నమెంట్ లో ఉన్న మనిషి. మేము కూడా పోవడం ఎమ్మెల్యే గారి దగ్గర కలవడం జరిగింది, కలిస్తే ఆయన కూడా సానుకూలంగా స్పందించడం జరిగింది. ఏదున్నా కానీ నా గవర్నమెంట్ అయినా సరే, నా వాళ్ళు అయినా సరే, నేను రైతుల పక్షపాతిని, నేను గవర్నమెంట్ కాదు, నేను రైతుల పక్షాన పోరాడతాను, రైతులు నష్టపోతుంటే నేను చూస్తూ ఊరుకోలేనని చెప్పేసి చెప్పడం జరిగింది. మాకు సపోర్ట్ చేస్తడం జరిగింది. మాకు మేము అందరూ కోరుకునేది ఒకటే, డెవలప్మెంట్ వద్దని కోరుకోవట్లేదు. మాకు
కావాలని చేసిన అలాట్మెంట్ ఏదైతే థర్డ్ టైం చేసిందో దాన్ని రద్దు చేయండి, యథావిధిగా ఉన్నదాన్ని కంటిన్యూ చేయండి. అంతేగాని ఇది కావాలని 40 కిలోమీటర్లు ఉన్నదాన్ని తీసుకొచ్చి 20 కిలోమీటర్లు చేసినప్పుడు ఎవరికైనా చదువుకోలేడికైనా అర్థమైపోతుంది. ఈడ కావాలని భూస్వాముల కోసము, కంపెనీ పెత్తందారుల కోసము అది చేంజ్ చేసి పేద మధ్యతరగతి రైతుల్ని నష్టం చేస్తున్నారు అని. అందుకనే దయచేసి మన సీఎం గారిని కోరడం ఏం జరుగుతుందంటే, ఆయన ప్రతిసారి మీటింగ్లో చెప్తా ఉంటాడు, ನೀವು రైతుల పక్షపాతి, రైతుల గవర్నమెంట్ అని చెప్పేసి. రైతుల గవర్నమెంట్, రైతుల పక్షపాతి అయినప్పుడు దయచేసి సీఎం గారు మీరు దయచేసి పాత అలాట్మెంట్ను కంటిన్యూ చేయండి. అంతేగాని ఈ రకంగా ఈ కంపెనీ వాళ్ళ కోసము, భూస్వాముల కోసము 40 కిలోమీటర్లు ఉన్న డిస్టెన్స్ తీసుకొచ్చి 20 కిలోమీటర్లకు చేంజ్ చేయడం అది రద్దు చేయండి. అదొక్కటే మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు ఫైనల్ గా ఏం చెప్పదలుచుకుంటారు? ఏం లేదు, ఇప్పుడు డెవలప్మెంట్ కావాలి, రింగ్ రోడ్ కావాలి, కంపల్సరీ మేము చేంజ్ చేయము అంటే ఉన్నదాన్ని పాతదాన్ని కంటిన్యూ చేయండి. రైతులకు మార్కెట్ వాల్యూ ఇవ్వండి. ఇప్పుడు సపోజ్ ఒక ₹1 కోటి ఉండేది మార్కెట్ వాల్యూ, నేను 5 లక్షలు 10 లక్షలు ఇస్తా ప్రైవేట్ గవర్నమెంట్ వాల్యూ అంటే వాడు అదో 1 ఎకరమో 1/2 ఎకరమో 10 గుంటలో నమ్ముకొని ఉన్నాడు. వాడు రోడ్డున పడతాడు, వాడు పెళ్లి చేద్దాం అనుకుంటాడు, కొడుకును మంచిగా చదివిద్దాం అనుకుంటాడు. ఇప్పుడు ఏదో గవర్నమెంట్ లాక్కొని పోతుంది, వాడు రోడ్డున పడతాడు, వాడు బతుకు ఆగమైపోతుంది. అప్పుడు ఏమవుతుంది? భూస్వామి గవర్నమెంట్ అవుతుంది తప్ప రైతు గవర్నమెంట్ కాదు. అందుకని మేము దయచేసి ఏంటంటే పేద మధ్య తరగతి రైతులను కాపాడండి. ఎక్కడైనా గవర్నమెంట్ భూములున్నా, పొరంబోకు భూములున్నా వాటి ద్వారా వెళ్ళేటట్టు నష్టం తక్కువ జరిగేటట్టు చూడండి. ఇప్పుడు ఉన్న ఏదైతే మార్చిన అలాట్మెంట్ రద్దు చేయండి. మీకు అనుకూల మీ ఉన్న పాతదాన్ని కంటిన్యూ చేస్తారా, మొత్తం టోటల్ రద్దు చేస్తారా, మాకు అభ్యంతరం లేదు. కానీ కొత్త దాన్ని స్వార్థం కోసం చేసిన దాన్ని రద్దు చేయండి, అది మేము కోరుకుంటున్నాం. ఇది రైతులకు వెళ్ళి ఉన్న డిమాండ్. ఇది ఫస్ట్ వచ్చిన అలాట్మెంట్, సెకండ్ వచ్చిన అలాట్మెంట్ భూస్వాములకి అలాట్మెంట్ ఉన్నది కాబట్టి అది మార్చేసి థర్డ్ అలాట్మెంట్ పేద మధ్యవర్తులకు సంబంధించినదని, వీళ్ళ మీద వీళ్ళు ఏం చేయలేరన్న ఉద్దేశంతో ఇక్కడ వచ్చారని వాళ్ళ ఆవేదన వ్యక్తపరుస్తున్నది. ఇది కెమెరామెన్ రాజు.